నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ అధికారిక నివాసంగా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ను ఖరారు చేశారు. విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఈ ఇంట్లో గతంలో ఇద్దరు మంత్రులు నివాసం ఉన్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో G+2 భవనాలు నిర్మించారు. జలవనరుల శాఖ మంత్రిగా టీడీపీలో సీనియర్ నాయకుడిగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న దేవినేని ఉమా 2019లో ఓడిపోయారు. 2024లో ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ 2024లో ఓడిపోయారు. వైసీపీలో కీలక మంత్రిగా ఏ అధికారిక ప్రకటన చేయాలన్నా ఆయనే దిక్కన్నట్టు సాగింది. ఇద్దరు మంత్రులకు ఘోర పరాజయాలు చవిచూసిన ఇంటిని ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో గతంలో నివాసం ఉన్న ఇద్దరు మంత్రులకు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అదే ఇంట్లో ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. పార్టీ కార్యాలయాలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చే కార్యకర్తలు, నాయకులతో సమావేశాలకు వీలుగా ఉండటంతో దానిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బుధవారం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.